కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో తీసుకొచ్చేటువంటి నయా ఉదారవాద విధానాల వల్ల మతోన్మాదులు, కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు మినహా అత్యధిక మంది ప్రజానికానికి ఇవి హాని తీసుకొస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం, కార్మిక వర్గాన్ని బలి చేయడం కోసం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం ఈరోజు నోటిఫికేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఈ విధానాల వల్ల ఇబ్బందులు పడేటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, కార్మికుల యొక్క వేతనాలు పెంచి కొనుగోలు శక్తికి దోహదపడే విధంగా 26,000 రూపాయల జీతం నిర్ణయించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వస్తువుల మీద వేసేటువంటి జిఎస్టీని తగ్గించాలని, కార్మికుడు పని నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలకి కనీసం 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరినీ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని, సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమయ్యే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, దీని మీద జరిగే దాడిని కార్మిక వర్గం అంతా తిప్పికొట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో జూలై 9వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, స్వతంత్ర యూనియన్లు నిర్ణయం చేశాయి. అందులో భాగంగా తెలంగాణ కూడా జూలై 9వ తారీఖు సమ్మెను జయప్రదం చేయడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైతుల మీద దాడి జరుగుతుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు రద్దు చేసేటువంటి పద్ధతిలో బడ్జెట్ కోత పెడుతున్నారు. స్కీమ్ వర్కర్లని కార్మికులు గుర్తిస్తలేరు. కాబట్టి ఈ సమ్మెలో కార్మిక వర్గంతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజల మీద భారాలు ఇస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఈ సమ్మెకు అండగా ఉండాలి, మద్దతులు ఇవ్వాలి.